క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మ్రానికొమ్మల ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. జకరియా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఆలకించుదాం. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో, నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నారు. అతడు విజయుడు, జయశీలుడనై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిద పిల్ల ఎక్కి వచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభ అత్యంత భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారాన్ని జరుపుకుంటుంది. ఇది కేవలం ఒక ఊరేగింపు పండుగ మాత్రమే కాదు. ఇది రక్షణ చరిత్రలో ఒక మహోన్నత ఘట్టానికి నాంది. ఒకవైపు జయ జయ ధ్వానాలు, మరోవైపు రాబోయే శిలువ శ్రమలు. ఈ రెండింటి కలయికయే ఈనాటి ప్రాముఖ్యత. జకరియా ప్రవక్త 1000 ఏళ్ల క్రితమే ప్రవచించినట్లు మన రాజు గుర్రంపై అధికారాన్ని ప్రదర్శిస్తూ రాలేదు. ఒక గాడిద పిల్లపై వినయముతో వేంచేశారు. ఆయన యెరూషలేము పురప్రవేశం చేసింది కిరీటాన్ని ధరించటానికి కాదు, కల్వరి కొండపై మన పాపాల కోసం బలి కావడానికి. ఈ పవిత్ర వారపు ఆరంభంలో ప్రభువు మన కోసం అనుభవించిన శ్రమలను, ఆయన చూపిన వినయాన్ని, ఆ గాడిద వలె మనము ఎలా భారాలను మోయాలో ఈనాటి పఠనాల ద్వారా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ ఉత్థాన పండుగకు ముందు ఆదివారమును మ్రానికొమ్మల ఆదివారంగా లేదా మట్టల ఆదివారంగా కొనియాడుచున్నది. ఈరోజు యేసు ప్రభువుని యెరూషలేము పురప్రవేశము అనే సంఘటనను ధ్యానిస్తాం. క్రీస్తు శ్రమలను అనుభవించటానికి, తన మరణమునకు సన్నిద్ధము కావడానికి ఆయన బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికీ కూడా ఈ విషయం తెలియదు. వారు శ్రమలు అనుభవించటానికి పయనమై వెళ్ళుచున్నారని, క్రీస్తు ప్రభువు గాడిదని ఎంచుకొని గాడిద పిల్లలపై కూర్చొని చాలా వినయము కలిగి తనను తాను తగ్గించుకొని ఊరేగింపుతో తాను శ్రమలకు సిద్ధమై వెళ్ళి ఉన్నారు. యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు అతనికి ముందు వెనుక వచ్చిన జనసమూహము దావీదు కుమారా హోసాన్నా అని విజయధ్వానములు చేశారు. నిజానికి ఇంత గొప్ప స్వాగతం, రాజసం ఆ కల్వరి కొండపై శ్రమలను అనుభవించి శిలువపై మరణించుటకే. ఎవరైతే హోసాన్నా మమ్ము రక్షింపుము అంటూ విజయధ్వానములు పలికారో వారే సిలువవేయుడు, సిలువవేయుడు అని కేకలు వేశారు. కిరీటము కోసం వచ్చిన రాజు కాక బలిపీఠము కోసం వచ్చిన రాజుగా యేసును మనం ఇక్కడ చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యెరూషలేములో గాడిద పిల్లపై ఎక్కి రావడానికి గల కారణాలు ఏమిటంటే, కానా పెండిలో యేసు మరియతో నా సమయము ఇంకనూ రాలేదు అని పలికారు. మరి వారు మహిమ పరపబడే సమయం ఇప్పుడు వచ్చిందని తెలియజేయుటకు, అలాగే జకరియా ప్రవక్త ప్రవచనం నెరవేర్చుటకు, తాను మృదు స్వభావము కలవారని, వినయాత్ముడని తెలియజేయుటకు, తానే మెస్సయ అని నిరూపించుటకు ప్రభువు యెరూషలేము పురప్రవేశం చేశారు. యేసు మెస్సయ అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే అని యోహాను మొదటి లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. గాడిదను ఎప్పుడైనా దాని స్వభావమును మనం గమనించినట్లయితే అది ఎంత బరువునైనా, ఎంత దూరమైనా మౌనంతో సహిస్తూ మోస్తుంది. క్రీస్తు ప్రభువు కూడా అందుకనే గాడిదని ఎంచుకొని ఉండవచ్చు. వారు మన శాపములను, మన పాపములను, మనం మన జీవితంలో అనుభవించిన శ్రమలను, అవమానములను, దుఃఖములను, చీదరింపులను, హేళనలను, మనము అనుభవించిన వ్యాధి బాధల భారములను వారు తనపై మోపుకొని ఆ సిలువకు వారి మరణము ద్వారా సమర్పించి ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరము కూడా ఆ గాడిద వలె ఓర్పు కలిగిన మనస్తత్వముతో క్రీస్తు ప్రభు మనల్ని ఎంచుకునే విధంగా మన జీవన విధానం,
మనల్ని మనము తగ్గించుకునే హృదయము మనలో ఉండాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రభువు సేవకుని గురించిన 3వ గీతము ఈనాటి మొదటి పఠనం. ప్రభువు సేవకుని నీతిగల బాధామయ దోషిగా ఎంచబడిన సేవకునిగా యెషయా చూపించారు. మొదటిగా నీతిగల సేవకుడు. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను, అలసిపోయిన వారిని ఓదార్చుటకు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. 50వ అధ్యాయము 4-5 వచనాలు. బాధామయ సేవకుడు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. 50వ అధ్యాయము 6వ వచనం. దోషిగా ఎంచబడిన సేవకుడు. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును, నేను దోషినని నిరూపింపగలవాడెవడు. 50వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పఠనం ఈ భాగం క్రీస్తు శ్రమల గురించి స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ సేవకుడు ఎదురుదాడి చేయకుండా తనను తాను అప్పగించుకోవడం కనిపిస్తుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా సేవకుడు ధైర్యంగా ఉండడానికి కారణం దేవునిపై ఆయనకున్న అచంచలమైనటువంటి విశ్వాసం. మనకున్న జ్ఞానం, మాట తీరు, సామర్థ్యం అన్నీ దేవుడు ఇచ్చినవే అని మనం గుర్తించాలి. నా గొప్పతనం వల్ల కాదు, దేవుని కృప వల్లనే నేను ఇలా ఉన్నాను అనే వినయమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు సంభాషణ శక్తిని ఇచ్చింది కేవలం మన అవసరాల కొరకు కాదు, అలసిపోయిన వారిని మన మాటలతో ఆదరించటానికే. నిజాయితీగా బ్రతికినప్పుడు, శాంతి కోసం ప్రయత్నించినప్పుడు లోకము నుండి వ్యతిరేకత, అవమానాలు ఎదురవ్వటం చాలా సహజం. ఆ సమయంలో క్రీస్తు వలె సహనంతో ఉండటం సేవకుని లక్షణం. లోకం మనల్ని దోషి అని ముద్ర వేసిన, నిందలు వేసిన, మన పక్షాన నిలిచి మనల్ని సమర్థించే దేవుడు ఒకరు ఉన్నారు అని ధైర్యంగా మనం ముందుకు సాగాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం నుండి వింటున్నాం. పౌలు క్రీస్తు యొక్క వినయమును, గొప్పతనమును తెలియజేయుచున్నారు. అతడు దైవ స్వభావము కలవారైనను దేవునితో సమానత్వము పరిగణించలేదు. తనను తాను రిక్తునిగా చేసుకొని సేవక రూపము దాల్చారు. అతను వినయము గలవాడై మరణము వరకు విధేయుడాయను. అందుకే అతడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తబడెను. అన్ని నామముల కంటేను ఘనమగు నామము ఆయనకు ప్రసాదించబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పఠనం క్రైస్తవ విశ్వాసానికి అత్యంత కీలకమైన క్రీస్తు వినయము గురించి వివరిస్తుంది. దీన్ని తరచుగా కెనోసిస్ లేదా తన్ను తాను రిక్తునిగా చేసుకోవటం అని పిలుస్తారు. పౌలు ఇక్కడ క్రీస్తు ప్రయాణాన్ని 2 దశల్లో చూపిస్తున్నారు. ఒకటి, తగ్గించుకోవటం. యేసు దైవ స్వభావము కలవాడైనప్పటికీ దేవునితో సమానంగా ఉండటాన్ని ఒక హక్కుగా భావించలేదు. తన మహిమను వదులుకొని ఒక సాధారణ మనిషిగా సేవకుని రూపంలో భువిపైకి వచ్చారు. ఆయన కేవలము మనిషిగా జీవించటమే కాదు, అత్యంత అవమానకరమైన శిలువ మరణము పొందేంత వరకు తండ్రి దేవుని చిత్తానికి విధేయుడయ్యారు. రెండవదిగా, హెచ్చింపబడుట. యేసు తనను తాను తగ్గించుకున్నారు కాబట్టి తండ్రి దేవుడు ఆయనను అందరికంటే పైకి లేవనెత్తారు. ఆకాశమందు, భూమి యందు, భూమి క్రింద ఉన్న ప్రతి మోకాలు యేసు నామమున వంగేలా గొప్ప నామాన్ని ప్రసాదించారు. పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను యేసు నామమునకు మోకాలు వంచి ఆయనకు వందనములు చెప్పి ఆయనకు విధేయులమై మనందరము కూడా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దీన సేవకుని వలె మనము కూడా వినయముతో, విధేయతతో
దేవుని ప్రణాళికకు తోడ్పడుతూ నడుచుకుంటే ఆ సేవకుడు పొందిన మహిమలో మనము కూడా పాలుపంచుకుంటాం. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. లూకాసు సువార్త 14:11. మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటో గ్రహించి మన సొంత ఆలోచనల కంటే దేవుని ప్రణాళికకే ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారం లేదా హోదా కోసం ప్రాకులాడకుండా ఇతరులకు సేవ చేయటంలోనే నిజమైన గొప్పతనం ఉందని గుర్తించాలి. క్రీస్తు చూపిన విధేయతను మనం పాటిస్తే ఆయన పొందిన నిత్య మహిమలో మనకు భాగస్వామ్యం లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నేటి సుశేష పఠనాన్ని ధ్యానించుదాం. క్రీస్తు పాటులను స్మరించమని తల్లి శ్రీ సభ ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజున మనలను ఆహ్వానిస్తుంది. కాబట్టి క్రీస్తు పాటులను క్షుణ్ణముగా ధ్యానించుదాం. మొదటిగా క్రీస్తు ప్రభు యొక్క గెత్సెమని తోటలో ఆవేదన. క్రీస్తుని పాటులు, శ్రమలు, బాధలు గెత్సేమని తోటలో రక్తాన్ని చెమర్చటంలో మొదలయ్యాయి. గెత్సేమని తోటలో యేసు అనుభవించిన శ్రమలు కేవలం శారీరకమైనవి మాత్రమే కావు, అవి మానసిక మరియు ఆధ్యాత్మిక పోరాటాలు కూడా. లూకా సువిశేషం ప్రకారం ఆయన ప్రార్థన ఎంత భారంగా సాగిందంటే ఆయన చెమట రక్త బిందువులై నేల మీద పడింది. లోక పాప భారమంతా తన భుజాలపై వేసుకున్న క్షణం అది. ప్రభువు చింతాక్రాంతుడై శిష్యులతో కలిసి ప్రార్థన చేయుటకు గెత్సేమని తోటలో ప్రవేశించారు. శిష్యుల నుంచి కొంత దూరం వెళ్ళి, ఓ తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిండు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని 3 సార్లు ప్రార్థన చేసి తనను తాను తండ్రికి సంపూర్ణంగా పరిపూర్ణంగా అప్పగించుకున్నారు. ఇది క్రీస్తు యొక్క పరిపూర్ణ విధేయతకు గొప్ప నిదర్శనం. శోధనకు గురి కాకుండా ప్రార్థన చేయుడని ప్రభు శిష్యులతో పలికారు, కానీ వారు నిద్రపోయారు. అత్యంత కష్టకాలంలో యేసు మానవ మాతృనిగా ఒంటరితనాన్ని ఆ క్షణంలో అనుభవించారు. 1 గంట కూడా మీరు నాతో కనిపెట్టి ఉండలేరా అన్న ప్రభువు మాటలు మనల్ని మేల్కొల్పాలి. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుటచే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు దేవుని కుమారుడైనప్పటికీ తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు. ఆయన కన్నీటి ప్రార్థన వ్యర్థము కాలేదు, అది మానవాళి రక్షణకు పునాది అయింది. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలు ఎదురైనప్పుడు మనం చేయవలసిన మొదటి పని ప్రార్థన. ప్రార్థన మనకు శ్రమలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మనకు నచ్చినది జరగాలని కాకుండా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని కోరుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో నిద్రపోకుండా, అజాగ్రత్తగా ఉండకుండా ఎప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థించాలని ఈ పఠనం మనకు హెచ్చరిక చేస్తుంది. ఇక ప్రభువు అన్న కైఫాల ఎదుట ఉండటం. యూదుల మత నాయకుల ఎదుట యేసు ఎదుర్కొన్నది కేవలం విచారణ కాదు, అది పచ్చి అబద్ధాల వేట మరియు శారీరక హింస. యేసుని అవమానించుచు అతని ముఖముపై ఉమిసి పిడికిళ్లతో గుద్దారు. కొందరు ఆయన చెంపపై కొట్టి తనను ఎవరు కొట్టినదో చెప్పమని హేళన చేశారు. ముఖముపై ఉమ్మివేశారు అనేది ఆ కాలంలో అత్యంత నీచమైన అవమానం. సృష్టికర్త ముఖంపై సృష్టించబడిన మానవుడు ఉమ్మివేసినా ఆయన భరించారు. అప్పుడు తేజోవంతమైన ఆయన ముఖము వికృత రూపము దాల్చింది. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము తాల్చి ఉన్నందున నరుని వలె కంపింపడయ్యెను అని యెషయా 52వ అధ్యాయము 14వ వచనంలో చూస్తున్నాం. యేసుని ముఖము వికృత రూపము తాల్చటానికి గల కారణం మన ముఖాలకు ఉన్న పాపం అనే ముసుగును తొలగించి దేవుని మహిమ మనలో ప్రతిబింబించేలా చేయటానికి. మనందరము ముసుగులు తొలగిన ముఖములతో ప్రభు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించు
అధికమగు మహిమతో మనము పోలి ఉండునట్లు మార్చివేయును అని కొరింథీలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నాం. అంటే ప్రభువు తన ముఖాన్ని వికృతం చేసుకున్నారు. మన అసహ్యకరమైన పాపాన్ని ఆయన తనపై వేసుకోవటం వల్లనే మనకు దైవిక సౌందర్యం లభించింది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పిలాతుని ఎదుట ఉండుట. రాజకీయ అధికారం ముందు నిలబడినప్పుడు సైనికులు ఆయనను ఒక అపహాస్యపు రాజుగా చిత్రీకరించారు. పిలాతుడి గృహము వద్ద యేసు వస్త్రములను వలచి ఎర్రని అంగీని ధరింపచేశారు. ముండ్ల కిరీటము అల్లి ఆయన శిరముపై పెట్టారు. రాజరికాన్ని వెక్కిరిస్తూ వారు వేసిన వేషం అది. పదునైన ముండ్లు ఆయనను తలలోకి దిగబడి రక్తం కారుతున్నా ఆయన మౌనంగా ఉన్నారు. ఆదికాండము ప్రకారం పాపము వల్ల భూమికి వచ్చిన శాపం ముండ్లు మరియు గచ్చ పొదలు. మన పాపపు ఆలోచనల వల్ల కలిగే తలభారాన్ని, గుండెకోతను, శాపాన్ని తొలగించటానికి ప్రభువు ముండ్ల కిరీటాన్ని ధరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముండ్ల బాధను ప్రభువు అనుభవించి మనం మన పాపాల ద్వారా పెంచుకున్న తల భారాన్ని తగ్గించుటకు, మన బాధలు కష్టాలు తొలగించుటకు, మనం పాపాలను కడిగి మనలను శుద్ధి చేయుటకే అని మనం గ్రహించాలి. కనుక ఆయన శిరస్సు నుండి చిందిన ప్రతి రక్తపు బొట్టు మన అపవిత్ర ఆలోచనలను కడిగివేసి మనలను నూతన వ్యక్తులుగా తీర్చిదిద్దటానికే. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా, అవమానించినా, మనల్ని ప్రేమించి అంతటి హింసను భరించిన యేసు ప్రభువును మనం స్మరించుకోవాలి. మన కష్టాలు, తలభారాలు వారికి అప్పగించినప్పుడు వారు మనకు ఉపశమనం ప్రసాదిస్తారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను అని యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు రాతి స్తంభము వద్ద, యేసును రాతి స్తంభమునకు కట్టి కొరడాలతో కొట్టారు. రోమీల చట్టం ప్రకారం కొరడాలతో కొట్టడం అనేది ఒక మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అత్యంత క్రూరమైన శిక్ష. యేసు ఈ బాధను భరించడానికి గల కారణాలను మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, శరీర వ్యతిరేక పాపాలను కడిగివేయుటకు, మనకు శరీర శుద్ధిని దయచేయుటకు. మానవ శరీరంతో చేసే పాపాలను, ఇంద్రియ లోలత్వం, అనారోగ్యకరమైన కోరికలను కడిగివేయుటకు ఆయన తన శరీరాన్ని కొరడా దెబ్బలకు అప్పగించుకున్నారు. మన శరీరం దేవుడు నివసించే ఆలయం అని గుర్తించేలా చేయటానికి ప్రభువు తన శరీరాన్ని గాయపరుచుకున్నారు. రెండవది, సంపూర్ణ స్వస్థత మనకు కలుగజేయుటకు. వారు మన తప్పిదముల కొరకు, నీతి కొరకు జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువను మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందితిరి అని పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంటే మన వ్యాధులు, బలహీనతలు, శారీరక వేదనలను తొలగించి మనకు శరీర శుద్ధిని, ఆరోగ్యాన్ని దయచేయడమే ప్రభు యొక్క లక్ష్యం. ప్రియ సహోదరి సహోదరులారా, సైనికులు ప్రభువును కొడుతున్నప్పుడు ఆయన చర్మం చీలిపోయి రక్తం కారుతున్నా వారు ఒక్క మాట కూడా ఎదురు పలకలేదు. ఆ ప్రతి దెబ్బ మనలోని ఒక పాపాన్ని కడిగివేసే అమూల్యమైన త్యాగం. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, వారు అనుభవించిన శిక్ష ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను అని యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. ఇక మేకులు ప్రభు శరీరంలో దించబడటం. సైనికులు ఆయన చేతులలో, కాళ్ళలో మేకులు దించారు. సిలువపై మేకులతో కొట్టబడటం అనేది అత్యంత వేదనతో కూడిన క్షణం. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశం ఏమిటంటే, మన చేతులతో చేసే ప్రతి పని, వ్యాపారం, సేవ, క్రియలు పావనమవ్వాలని, పాపపు పనుల నుండి మన చేతులను విముక్తము చేయటానికే ప్రభువు చేతుల్లో మేకులు దించుకున్నారు. అలాగే మన పాదాలు పాపపు మార్గములో అపవిత్ర స్థలాలకు వెళ్లకుండా దేవుని మార్గంలో స్థిరంగా నడవడానికి ప్రభు తన పాదాలను సిలువకు అప్పగించుకున్నారు.
ఇక ప్రియ సహోదరి సహోదరులారా, గుండెలో బాకుతో పొడవబడటం. యేసు మరణించి ఉండుట చూసి ఆయన కాళ్ళను విరగగొట్టకుండా సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచాడు. వెంటనే రక్తము నీరు స్రవించాయి. ఇది క్రైస్తవ విశ్వాసంలో గొప్ప రహస్యం. రక్తం మన పాప పరిహారార్థం, నీరు మన జ్ఞానస్నాన శుద్ధీకరణకు సాక్ష్యముగా నిలుస్తున్నాయి. ఆయన ఎముకలలో ఒకటైనను విరగగొట్టబడదు అను కీర్తన 34:20 లేఖనము నెరవేరినది. మన హృదయాలను మాలిన్యము నుంచి శుభ్రపరచుటకు వారు ఈ బాధలను అనుభవించారు. మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగము నుండి వెలువడినదే. ఏలన హృదయం నుండి దురాలోచనలు, వేశ్యాసంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము వెలువడును. మార్కు సువార్త 7:21-22. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనిషిని అపవిత్రము చేసేవి బయట ఉండేవి కావు, హృదయం నుండి వచ్చే దురాలోచనలే. మన హృదయ అంతరాలాల్లో ఉన్న ఆ మాలిన్యాన్ని కడిగివేసి మనల్ని నిర్మలమైన వ్యక్తులుగా మార్చటానికే ప్రభు తన హృదయాన్ని చీల్చుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పడిన ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ఆయన పొందిన ప్రతి గాయం మనలోని ఒక లోపాన్ని సరిచేయటానికే. మట్టల ఆదివారం నాడు మనం ఈ శ్రమలను ధ్యానించడం ద్వారా మనల్ని మనం దేవునికి మరింత దగ్గరగా సమర్పించుకుందాం. యేసుక్రీస్తు ఇన్ని బాధలు అనుభవించినది ఎందుకు? ఈ ప్రశ్న ప్రతి క్రైస్తవుని గుండెల్లో ప్రతిధ్వనించాలి. మన మీద తనకున్న ప్రేమను చూపించుటకు కాదా? పాపాన్ని నాశనం చేసి జీవమును మనకు ప్రసాదించుటకు కాదా? పాపంలో ఉండే తాత్కాలిక తత్వాన్ని చూపించి మనలను పాపం నుంచి విముక్తులను చేయటానికి కాదా? ఇలా మనలను రక్షించటానికి ఆయన బాధలు అనుభవించలేదా? దేవునితో సమానత్వము వదిలి మానవుని మాతృనిగా సేవక రూపమును దాల్చి ఒక మానవునిచే దూషింపబడి మానవ న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడి ఎందుకు ఇంత కష్టాన్ని ప్రభువు ఓర్చుకున్నారు? మానవులచే అంగీకరింపబడకపోయినా మనలను దేవుని బిడ్డలుగా చేయుటకు కాదా? క్రీస్తు మనలను శిలువ శ్రమల మరణము ద్వారా రక్తమును చిందించి మనల్ని కొనుక్కున్నారు. ఇదంతా మనలను నిత్య జీవానికి పాత్రులను చేయుటకు. మరి అటువంటి త్యాగాన్ని మనము పాపము కట్టుకొని వృధా చేయటం లేదా? మనల్ని ఎంతో ప్రేమించి తనను తాను రిక్తుని చేసుకొని ఇన్ని బాధలు అనుభవించినందుకు మనల నుండి ప్రభు ఏమి ఆశిస్తున్నారు? ప్రియ సహోదరి సహోదరులారా, అతనికి అనుగుణముగా ఉండే నడవడిక కాదా? మరి ప్రభు కోరిక ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు పడిన ప్రతి దెబ్బ మన అపవిత్రతను కడిగేసింది. వారి తలపై దిగిన ప్రతి ముళ్ళు మన తల భారాన్ని దించింది. వారి చేతుల్లో దిగిన మేకులు మన పనులను పవిత్రం చేశాయి. ఇదంతా వారు ఎందుకు భరించారు? కేవలం మన మీద ఉన్న అగాపే ప్రేమ వల్లనే. ప్రియ సహోదరి సహోదరులారా, మనం లోకంలో ధనానికి, పదవికి, అహంకారానికి విలువనిస్తామేమో కానీ మన దేవుడు రిక్తతకు, తనను తాను తగ్గింపునకు విలువ ఇచ్చారు. వారు మనల్ని తన రక్తము ఇచ్చి కొనుక్కున్నారు. మరి ఇంతటి గొప్ప త్యాగానికి మనము ఇచ్చే బహుమతి ఏమిటి? మళ్ళీ పాపం చేసి ఆ గాయాలను రేపడమా? లేక ప్రభు అడుగుజాడల్లో వినయముతో నడుద్దామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మట్టల ఆదివారం నాడు మన చేతుల్లో ఉన్న మట్టలు కేవలము ప్రదర్శన వస్తువులు మాత్రము కాదు. అవి మన జయానికి చిహ్నాలుగా, మన విధేయతకు గుర్తుగా మారాలి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించిన క్రీస్తు మనస్తత్వం మనలో ఉందో లేదో ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పశ్చాత్తాప హృదయముతో ఈ పవిత్ర వారంలో అడుగు పెడదాం. మరణాన్ని జయించిన ఆ ప్రభు ఉత్థాన ఫలాలను మనము పొందుకుందాం. క్రీస్తే నిజ దేవుడని విశ్వసించి ఆయనపై మన భారములను మోపి ఆయన మార్గంలో మనము పయనిస్తూ మన జీవితాలను పవిత్రంగా వినయము కలిగి జీవించుదాం. ఈ పవిత్ర వారంలో మన హృదయాల్లోని మాలిన్యాన్ని వదిలి పశ్చాత్తాప హృదయంతో ప్రభు చెంతకు చేరుకుందాం. అప్పుడే మనం క్రీస్తు ఉత్థాన ఫలాలను మెండుగా పొందుకోగలం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.